దేవుడు మాట్లాడబోతున్న సమయం ఇది. దేవుని ఆత్మ సంచారం జరిగేటువంటి సమయం ఇది. పరిశుద్ధాత్మని పావురంతో పోల్చారు. పరిశుద్ధాత్మ పావురం కాదు, సున్నితమైనటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. మనము అటు ఇటు తిరుగుతా, అటు చూస్తా ఇటు చూస్తూ ఉంటే వచ్చిన పని ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి ప్రశ్న వేసుకోండి. నిజంగా ఆకలి కలిగి వచ్చిన వాళ్ళకి మనం అభ్యంతరంగా ఉండకూడదు. సో వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద గ్రౌండ్, జస్ట్ సెటిల్ డౌన్ ఫర్ ఎ వైల్. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రోజున. చాలా వేగంగా చెప్పే నన్ను కూల్ డౌన్ చేశాడు ఈ రోజున. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని ఒకసారి మైక్లో చదివితే అందరం కలిసి బైబిల్ చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు. ఎందుకంటే నమ్మే ప్రతి ఒక్కళ్ళకి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రెండు చేతులు పైకెత్తండి. దేవుడు మనం దర్శించబోతున్నాడు. కమ్ ఆన్, జస్ట్ రైజ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ యువర్ పీపుల్ రైట్ నౌ. ఈ సమయంలో మీ ప్రజలను తాకబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. రెండు చేతుల పైకి ఒక మాట చెప్పు, నాతో మాట్లాడయ్యా. ఐఎమ్ రెడీ ఫర్ యువర్ వర్డ్ టు స్పీక్ టు మీ డైరెక్ట్లీ రైట్ నౌ. నీ యొక్క వాక్యం నేరుగా నాతో మాట్లాడడానికి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉంటే రెండు చేతుల పైకెత్తు. మమ్మల్ని దర్శించండి లార్డ్. స్పీక్ టు మీ రో. మాతో మాట్లాడండి ఇప్పుడే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ నమ్మేటువంటి బోధ, జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ వెంబడించే బోధ. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. మార్కు సువార్త ఓపెన్ చేద్దాం ఒకసారి. 4వ అధ్యాయము 24వ వచనం. త్వరగా చదవండి. 4:24 మార్క్. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. మీరు ఏమి వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్పాడు. ఎందుకు? ఏమి వాసన చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పొచ్చు కదా. ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పొచ్చు కదా. ఏమి చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పొచ్చు కదా. వై గాడ్ సెడ్ లైక్ దట్? దేవుడు ఎందుకు ఏమి వింటున్నారో జాగ్రత్త అని ఎందుకు చెప్పాడంటే, రకరకాల బోధలు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో మినిస్ట్రీలను పెట్టుకొని చాలామంది బోధిస్తున్నారు. నేను తప్పు బోధ గురించి వాళ్ళ గురించి చెప్తున్నా, మంచి బోధ చేసే వాళ్ళ గురించి కాదు. చాలామంది తెలిసి తెలియక సత్యమును బోధించకుండా అసత్యమును బోధిస్తున్నారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఏమి వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మన జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో ఉన్న విశ్వాసులారా, మీకు చెప్తున్న మాట, ఇక్కడ మీకు బోధించబడే బోధ సత్య సువార్త, శ్రేష్టమైన బోధ. నమ్మితే ఆమేన్ చెప్పండి రెండు చేతులు పైకెత్తి. ఇట్లాంటి బోధ మీకు అందించబడుతున్నందుకు మీరు దేవునికి స్తోత్రం చెప్పి శ్రద్ధగా ఇక్కడ వినాలి. మనకి వేరే బోధ వినాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఎవరి బోధలు ఎట్లా ఉన్నాయో విచిత్రంగా చెబుతున్నారు. సేవకులను తప్పనట్లేదు, బోధని నేను మాట్లాడుతున్నా. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఏమి వింటున్నారో దాని విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఈరోజు మన జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ బోధ ఏంటి? మన జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో ఎటువంటి బోధ జరుగుతుంది అనే మాట ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదిగో ఈ బోర్డు మీద కనపడుతుంది, సువార్త. ఇంకొక మాటలో చెప్పాలంటే సత్య సువార్త. సత్య సువార్త జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో బోధించబడుతుంది. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి, సత్య సువార్త. అందరూ చెప్పట్లేదు, సత్య సువార్త, ట్రూ గాస్పెల్. ఈ సత్య సువార్త వినిపించబడటానికి సాతానుగాడు బోలెడన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు వినిపించుకుని ఉండటానికి. ఎందుకంటే ఈ సత్య సువార్త అంటే సాతానుగాడికి హడలు, భయము. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే సేవకులను ఉపయోగించుకొని సత్యాన్ని కొంచెం మెలికి తిప్పి అసత్యాన్ని బోధింపజేస్తున్నాడు. సత్య సువార్త అంటే ఏంటి? జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ బోధించేటువంటి సత్య సువార్త ఏంటి? చాలామంది మా దగ్గర బాగుంటుంది బోధ, మా దగ్గర బాగుంటుంది అంటారు. మంచిదే, బోధ బాగుంటే అది సత్య సువార్తలోనే ఇమిడి ఉన్న బోధ, లేకపోతే సత్య సువార్తకు వేరుగా ఉన్న బోధ. సత్య సువార్త ఇమిడి ఉన్న బోధ మనుషుల జీవితాల్లో భయంకరమైన మార్పులు తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఈరోజు దేవుడు కొన్ని తెరవబడని, మూయబడిన ద్వారాలు తెరుస్తానని చెప్పాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎటువంటి పరిస్థితుల్లో, ద్వారములు మూయబడిన పరిస్థితుల్లో దేవుడు డోర్ ఓపెనింగ్స్, దేవుడు ద్వారములు తెరవబోతున్నాడు నూతనంగా. ఆమేన్. ఈ సత్య సువార్త నేను చెప్తూ ఉండగా, సత్య సువార్త అంటే ఏంటో బోధిస్తూ ఉండగా దేవుడు ద్వారాలు తలుపులు తెరవబోతున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో బోధించే సత్య సువార్త ఏంటి? 5 నవధాన్యాలు అన్నట్టు అష్టధాన్యాల 5 అంటే పంచధాన్యాలు. పంచ అంటే పంచ కాదు, పంచ అంటే 5. యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు అవరోహణం. సత్య సువార్త అంటే ఈ 5 కలిపితే సత్య సువార్త. చాలామంది అంటారు ఈ 5 కేవలం రక్షణ లేని వాళ్ళకి చెప్పడానికేనండి. లేదు, రక్షించబడిన విశ్వాసి కూడా ఈ 5 ఉన్న సారముతోనే బ్రతకాలి. 5 ఉన్న సారం ఏంటో చెప్తాను. దాని నుంచి కొన్ని ప్రవచనాత్మకంగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు అవరోహణం. ఓకేనా? జననం, అందరూ చెప్పండి, జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం. ఇవన్నీ యేసుక్రీస్తులో జరిగినాయి. నేను యేసుక్రీస్తు అంటూ ఉంటాను, మీరు జననం, మరణం అట్లానండి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. యేసుక్రీస్తు, 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 యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు అంటూ ఉండండి, నేను ఇప్పుడు జననం మరణం అయి అంటాను. ఓకేనా? 1 2 3 స్టార్ట్. జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం. అందరు అన్నారా యేసుక్రీస్తు అని? యేసుక్రీస్తు అన్న ప్రతి ఒక్కరి నోటి మాట నుంచి, ఎవరి నోట్ల నుంచి వచ్చిందో వారి జీవితంలో తలుపులు తెరవబడును గాక యేసు నామములో. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల ఆరోహణ అవరోహణాలే సువార్త. దానినే సత్య సువార్త అంటారు. ఆ సత్య సువార్త ఈ జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో బోధించబడుతుంది. ఆ సత్య సువార్తకు విరుద్ధంగా నువ్వు ఏమి బోధించినా అది అసత్య సువార్త. దానిని సాతానుగాడు వాడుకొని బోధింపజేస్తున్నాడు. ఎందుకంటే సత్య సువార్త బోధిస్తే సాతానుగాడికి భయం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు జననం అంటే ఏంటి? వాక్యము శరీరధారిగా మారడం. సువార్తలో శక్తి ఉన్నదని చెప్పాం. అంటే సువార్తలో యేసుక్రీస్తు జననం ఉంటే ఆ జననములో శక్తి ఉన్నది. ఆ జననాన్ని ఏమన్నారంటే, యేసుక్రీస్తు పుట్టుకను ఏమన్నారంటే, ఏమన్నారు? వాక్యము శరీరధారిగా మారడం. సువార్తలో ఎందుకబ్బా అంత శక్తి ఉంటుంది?
సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకు సువార్తకి అంత పవర్ ఉంటుందంటే సువార్తలో వాక్యము శరీరధారిగా మారినటువంటి క్షణాలు ఉన్నాయి. ఆమేన్. అంటే సువార్తలో దేవుని వాక్యము ఉన్నది. పాడదామా? ఓకే, అది ఎఫ్ మైనర్ పట్టుకోండి అమ్మా. ఎఫ్ మైనర్. త్వరగా 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 త్వరగా. ఇది శుభోదయం. ఎఫ్ మైనర్, ఎఫ్ మైనర్. ఓకే. ఎఫ్ మైనర్. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. కొట్టాలి చప్పట్లో. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. పాడాలి. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. అందరు చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నేను హ్యాపీ క్రిస్మస్ అంట, మీరు మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరు చెప్పాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పాట ఉంటుంది సువార్తలో. ఎందుకు క్రిస్మస్ పాట సువార్తలో ఉంటుందంటే వాక్యము శరీరధారిగా మారింది సువార్తలో. సువార్తలో వాక్యము ఉంటుంది. జయోన్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ సువార్తను బోధిస్తుందంటే అర్థమైందంటే దేవుని వాక్యము మనిషి జీవితాల్లో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని జయోన్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ బోధిస్తుంది. ఆమేన్. ఎవరైనా కానీ దేవుని వాక్యము మనిషి జీవితంలో పనిచేయదు, దేవుని వాక్యం కేవలం బాధటానికి పనికొచ్చిద్దంటే అది సువార్త కాదు. చాలామంది దేవుని వాక్యాన్ని మనిషి జీవితంలో శరీర రూపకంగా చూపించడానికంటే బదులుగా దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు బాధటానికి వాడుకుంటున్నారు. ఇక్కడ జరగదు. ఆమేన్. రెండోది యేసుక్రీస్తు మరణం. ఏ పాట? యేసుక్రీస్తు మరణం అంటే యేసుక్రీస్తు మరణానికి ఏ పాట? గుడ్ ఫ్రైడే వచ్చింది ఇప్పుడు. కదిలింది కరుణ రథం, సి మైనర్. మనుషులు చేసిన కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుధం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కదిలి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, దైవ కుమారుడి పొందిన దెబ్బలే కరిగి కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇది శుభోదయం ఉంటుంది సువార్తలో. కదిలింది కరుణ రథం కూడా వస్తుంది. మళ్ళా యేసుక్రీస్తు మరణం. యేసుక్రీస్తు మరణం అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు మరణంలో కనపడిద్ది. అంటే సువార్త ప్లేస్లో తండ్రి మరణంలో దేవుని, తండ్రి ప్రేమలో దేవుని శక్తి ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సువార్తలో దేవుని శక్తి ఉందని చెప్పడానికంటే బదులుగా వాక్యము శరీరధారిగా మారటంలో దేవుని శక్తి ఉన్నది. రెండోది తండ్రి మరణం అంటే యేసుక్రీస్తు మరణంలో తండ్రి ప్రేమ కనపడుతుంది కాబట్టి తండ్రి ప్రేమలో దేవుని శక్తి ఉన్నది. మూడోది ఏంటిది? యేసుక్రీస్తు జననం అయిపోయింది, యేసుక్రీస్తు మరణం అయిపోయింది. ఇంకోటి ఏంటిది? యేసుక్రీస్తు జయ జయ యేసు, జయ యేసు, జయ జయ కొట్టాలి చప్పట్లో. జయ క్రీస్తు, ఓ జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ 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 రాజా, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ
స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ ఈస్టర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. సేమ్ టు యూ చెప్పండి. యేసుక్రీస్తు సువార్తలో పునరుద్ధానం ఉంటుంది. పునరుద్ధానములో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. యేసుక్రీస్తు జననములో వాక్యం ఉన్నది. యేసుక్రీస్తు మరణములో తండ్రి ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధానములో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీ సువార్తను నమ్మిద్ది అంటే అర్థం ఏంటంటే తండ్రి ప్రేమను నమ్మిద్ది, పరిశుద్ధాత్మ శక్తిని నమ్మిద్ది, దేవుని వాక్యాన్ని కూడా నమ్మిద్ది. ఇప్పుడు ఇంకోటి ఏంటి? యేసుక్రీస్తు ఆరోహణం. దీనికి ఏం పాట ఉందా అని ఎదురు చూస్తున్నారు కదా, ఉంది. ఇది కూడా పాడుకుందాం. యేసుక్రీస్తు ఆరోహణం కూడా సువార్తే. జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం. ఇది శుభోదయం అయిపోయింది, కదిలింది కరుణరథం అయిపోయింది, జయ జయ యేసు కూడా అయిపోయింది. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని నమ్ముతాం మనం. రెండవది తండ్రి ప్రేమను నమ్ముతాం. మూడవది పరిశుద్ధాత్మ శక్తిని కూడా నమ్ముతాం మనం. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. నాలుగవది ఆరోహణాన్ని కూడా నమ్ముతాం. ఆరోహణం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి పరలోకానికి ఎక్కిపోవటం ఆరోహణం. అంటే శిష్యులకు చెప్తారు, అబ్బాయ్ నేను అక్కడ చేయాల్సిన పని బోల్డ్ అంత ఉంది, నేను అక్కడ ముగించాల్సిన పని బోల్డ్ అంత ఉంది. అయితే ఎక్కడ పనినంతటిని ముగించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తా. యేసుక్రీస్తు ప్రభువారి ఆరోహణాన్ని నమ్మేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ముగించిన కార్యాన్ని నమ్మేవాడు. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసుక్రీస్తులో సిలువలో ఏది చేసి ముగించాడో దానిని జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ నమ్ముతుంది. అదే జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ బోధ కూడా. ఆమేన్. యేసుక్రీస్తు ముగించిన కార్యాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే కృప అంటారు. కృప. మన డాడీ పాట పాడదాం. నీతో నీ కృపతో. ఎఫ్ మధ్యమావతిలో విడదీయలేనంతగా పెనవేయబడి ఉన్నది యేసయ్యా నీ కృప వీడినే మనగలనా. కొట్టాలి చప్పట్లు గట్టిగా. యేసయ్యా నీవు లేక నే బ్రతికెదనా, యేసయ్యా నీ కృప వీడినే మనగలనా, యేసయ్యా నీవు లేక నే బ్రతికి. కృప కృప ముగించిన పని. నీతో నీ కృపతో నా అనుబంధం, నీతో నీ ప్రేమతో నా అభిషేకం. ఆరోహణాన్ని నమ్మటం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ముగించిన కార్యాన్ని నమ్మటం, అంటే కృపను నమ్మటం. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ముగించిన దాన్ని నమ్మిద్ది. ఆమేన్. ఇప్పుడు అందరం కాసేపు ఆమేన్ చెప్పుకుందాం. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ముగించిన రోగ బాధను నమ్ముతుంది. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ముగించిన అప్పుల బాధను నమ్ముతుంది. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ముగించిన ఒత్తిడి బాధలను నమ్ముతుంది. ఇక జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ రోగాలు ఉన్నాయని నమ్మదు. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ ఒత్తిడి బాధలు ఉంటాయని నమ్మదు. జయాన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ పేదరికం ఉంటుందని నమ్మదు. ఆమేన్. జయాన్ అపోస్తలిక్ సత్య సువార్తను నమ్మిద్ది. ఈ సత్య సువార్తకు విరుద్ధంగా వేరే బోధ జరుగుతుందంటే అర్థమైందంటే సత్యానికి ఆపోజిట్ పదం ఏంటి చెప్పండి అమ్మా. సత్యానికి వ్యతిరేక పదం చెప్పండి. సత్యం. అది ఎవరైనా కానీ రోగం దేవుడు పెడతాడు, శాపాలు దేవుడు పెడతాడు, దేవుడు మామూలు కదా ఒక్క గుద్దు గుద్దితే. మా హైదరాబాద్లో
మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పాలనుకోవట్లేదు, ఆయన పేరు అయ్యని. మా ఇంటికి వస్తూ ఉంటాడు, పొద్దున్న 7 వస్తాడు. వచ్చి నన్ను కాసేపు వాక్యం చెప్పించుకుంటాడు నాతో. ఆయన అన్నాడు, మా పాస్టర్ గారు ఒకటి చెప్పింది అయ్యా అన్నాడు. ఏం చెప్పింది అయ్య గారు? ఆదివారం 100 రూపాయల కంటే తక్కువ కానుకేస్తే కుక్క కాటేసిద్ది అంటగా అన్నాడు. అసలు ఏం పాస్టర్ గారప్పా, అటువంటి జ్ఞానం మనకు లేదా అనుకుంటున్నాను నేను. అవునా? అటువంటి బోధ ఇక్కడ జరగదండి. ఆమేన్. ఆదివారం 100 రూపాయల కంటే తక్కువ కానికేస్తే ఎవరు గడుస్తారంట? దేవుడు అంట దారి మధ్యలో కుక్కను పంపించి కుక్క చేత కనిపిస్తాడంట. ఇది ఏ సువార్త? సత్య సువార్త, అసత్య సువార్త? చెప్పండి ఒకసారి. దేవుడు రోగాలు పెట్టేవాడు కాదు. దేవుడు పాపాన్ని చూసి నువ్వు ఇంత పాపం చేసేవా, నీ సంగతి చూస్తారా, యాక్సిడెంట్ చేపిస్తారా అనేవాడు కాదు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపానికి చెందవలసిన శిక్షణ అంతటిని కలువరి శిలువలో చేసి ముగించేశాడు. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ ఆ సువార్తను నమ్మిద్ది. అంటే ఇప్పుడు ఇంకోటి పెట్టచ్చు ఇక్కడ, యేసుక్రీస్తు చేసి ముగించిన దానిలో యేసుక్రీస్తు చేసి ముగించిన పని దేవుని శక్తి అయి ఉన్నది. ఇంకోటి చెప్పాలంటే కృప దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకోటి ఏముంది? అదే రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. కొట్టాలా చప్పట్లు? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఇది నమ్ముతాం కానీ దీని గురించి ఎక్కువగా పెద్దగా ఆలోచించం. సిద్ధపడతా ఉంటాం కానీ అమ్మో వస్తాడేమో వస్తే నేను ఎత్తబడతానే లేదో. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో ఉన్న ఏ విశ్వాసికి ఇటువంటి భయం అవసరం లేదు. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సత్య సువార్తకు విరుద్ధంగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ సేవకుడు చెప్పినా, ఎంత రెవరెండ్ డాక్టర్ బిషప్ చెప్పినా అది అసత్య సువార్త. చెప్తే దేవుని వాక్యం పనిచేసిద్దని చెప్పాలి, దేవుని వాక్యం పనిచేసిద్దని చూపించాలి. యేసుక్రీస్తు జననంలో అది కనబడుతుంది. వాక్యము శరీరధారిగా మారుతుంది. యేసుక్రీస్తు యొక్క మరణములో తండ్రి యొక్క ప్రేమ కనపడుతుంది. తండ్రి ప్రేమను ప్రజలకు చూపించాలి. తండ్రి ప్రేమ మినిస్ట్రీలో కనబడాలి. అది సరి అయిన సత్య సువార్త. యేసుక్రీస్తు పునరుద్ధానములో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ శక్తి, అన్య భాషలు, అది సత్య సువార్త. యేసుక్రీస్తు ఆరోహణములో ఆయన ముగించబడిన కార్యము కృప కనబడింది. కృపా సువార్త, సత్య సువార్త. యేసుక్రీస్తు యొక్క అవరోహణములో ఆయన రెండోసారి వస్తున్నాడని నమ్ముతున్నాం మనం. అయితే రెండోసారి వచ్చే సమయానికి మనం ఏదో దిగులు పడతా, ముక్కుతా, మూలుగుతా, అయ్యో నా సమస్యలు అట్టకూర్చోము. మహిమ కలిగిన సంఘంగా మనం సిద్ధపడతా ఉంటాం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. సువార్తలో ఇన్ని ఉన్నాయి కాబట్టి దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు పౌలు గారు. వాక్యం ఉన్నది అందులో, తండ్రి ప్రేమ ఉన్నది అందులో, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది అందులో, దేవుని కృప ఉన్నది సువార్తలో. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టే
సువార్త అత్యంత శక్తివంతమైనది. ఆమేన్. ఈరోజు దేవుడు మీతో కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు. సువార్త మీ జీవితంలో పని చేయబోతుంది ఈరోజు. ఆమేన్. సువార్త పని చేయటం అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి. వాక్యము, ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, కృప. ఈ 4. మిగతా అది పని చేయకూడదు. 4వది రెండో రాకడ ఎత్తబట్టం అనేది తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఓల్డ్ అనండి ఒకసారి. ఓల్డ్ అనండి. WORLD. ఓల్డ్ అంటే ప్రపంచం ఇంగ్లీష్లో. 5 అక్షరాలు. WORLD. వరల్డ్ అంటారు. W అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది సువార్తలో. O అంటే ఓవర్ హెల్మింగ్ లవ్ ఉంటుంది సువార్తలో. R అంటే రెజరెక్షన్ పవర్ ఉంటుంది సువార్తలో. L అంటే లా ఆఫ్ గ్రేస్ ఉంటుంది సువార్తలో. D అనేది ఇంకా మనం రెండో రాకలు ఎత్తబడతాం కాబట్టి లాస్ట్లో తెలుసుకుందాం. ఏమేం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యము తండ్రి ప్రేమతో ఇవ్వబడితే పునరుద్ధాన శక్తి ద్వారా దేవుని కృప వలన మన జీవితంలో పనిచేస్తుంది. అదే సువార్త. ఈరోజు దేవుడు మీతో ఒక వాక్యం చెప్పమని పంపించాడు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం సువార్తో కాదో మీరే చెప్పాలా. ఇప్పుడు నేను కాసేపు వాక్యం చెప్పబోతున్నా మీతో. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం సత్య సువార్త, అసత్య సువార్త మీరే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే వాక్యం సత్య సువార్త అయితే దాంట్లో తండ్రి ప్రేమ కనపడిద్ది. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పే సువార్త సత్య సువార్త అయితే దాంట్లో పునరుద్ధాన శక్తి కనపడిద్ది. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పే సువార్త సత్య సువార్త అయితే అందులో దేవుని కృప కూడా కనపడిద్ది. ఆమేన్. అంటే ఆయన చేసి ముగించిన పని కనపడిద్ది. ఈ 3 గనక ఎవరైనా ప్రసంగంలో లేకపోతే విని ఊరుకోండి అంతే, తీసుకోవద్దు. అందరు చెప్పండి. తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, యేసుక్రీస్తు ముగించిన కార్యం ఇవి కనపడాలి. రక్షణ లేని వారి కోసం మాత్రమే కాదు సువార్త పనిచేసేది. రక్షించబడిన తర్వాత కూడా సువార్తలోని సారంతోనే ఒక క్రైస్తవుడు బ్రతకాల్సిన అవసరం ఉన్నది. సువార్తలోని సారమే ఒక క్రైస్తవుని విజయవంతంగా నడిపించగలుగుతుంది. సువార్తలోని సారం ఏంటి? ఆయన వాక్యము, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు నేను కాసేపు వాక్యం చెప్పబోతున్నా. ఈరోజు దేవుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో ప్రవచనాత్మకంగా మాట్లాడబోతున్నాడు. ఆమేన్. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం. ఇవన్నీ పరిచయానికి చెప్పాను. మనం పరిచర్యను మనం కట్టుకోవాలి కాబట్టి చెప్పాను. మీరు ఎవరు పడితే వాళ్ళ బోధలు వింటారేమోనని ముందు జాగ్రత్తలతో చెప్పాను. దయచేసి మన మినిస్టర్లో ఉన్నవాళ్ళు ఎవరి పడితే వాళ్ళ బోధలు వినొద్దు. సత్య సువార్తనే వినండి. సత్య సువార్త మీకు ప్రతిరోజు మనకు వేకు వెలుగులో బోధించబడుతుంది. ఆదివారపు ఆరాధనలు కూడా బోధించబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చదవండి అయ్యా. 1 సమూయేలు 17వ అధ్యాయము 16, 17, 18. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించు ఈ గోధుమలలో ఒక గోధుమలు ఒక తూమెడ, ఈ 10 రొట్టెలను తీసుకుని ఒక 10 రొట్టెలు పట్టుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని ఇదిగో ఈ 10 జున్నుగడ్డలు ఇస్తున్నా, ఈ కూడా తీసుకో. పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. అక్కడ వాళ్ళ యజమానికి కూడా ఇవ్వు ఈ జున్నుగడ్డలు. ఈ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని, ఈ సహోదరులలో క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. చాలండి. ఇక్కడ దావీదు గురించినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం చదువుకున్నాం. సయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీ 25వ వార్షికోత్సవంలో కూడుకున్న మీ అందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడెక్కడైతే మూయబడిన తలుపులు తెరవబడబోతున్నాయి. ఆమెను చెప్పాలి ఒకసారి. నేను మా సంఘంలో ఏం చెప్తానంటే, దేవుని వాక్యం మీది అన్నప్పుడు కుడి చేతిని గుండె మీద పెట్టుకొని ఎడం చేతిని పైకెత్తి ఆమెను చెప్పమంటారు.
నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుమారుని విషయంలో, నీ కుమారుని చదువు విషయంలో ముయ్యబడిన తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. నీ యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో ముయ్యబడిన తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. నీ యొక్క వ్యాపారంలో ముయ్యబడిన తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. చెప్పాలి గట్టిగా ఆమేన్. నీ యొక్క కుటుంబ పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఆ యొక్క మౌనాన్ని దేవుడు దాన్ని క్లియర్ చేయబోతున్నాడు. ఆ తలుపుని తెరవబోతున్నాడు యేసు నామములో. ఈ రాత్రి జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్తో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ కోసం ముయ్యబడిన ఏ సాతాను మూసిన తలుపు కూడా ఈరోజు తెరవబడబోతుంది యేసు నామములో. అది డబ్బుకు సంబంధించి కావచ్చు, అది ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, అది ఎటువంటి పరిస్థితికైనా కావచ్చు, అది కొత్త స్థలాల కోసం కావచ్చు, నూతన భవన నిర్మాణాల కోసం కావచ్చు. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు తన సేవకుని ద్వారా. అదేంటంటే, జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ కోసం సాతాను మూసిన ప్రతి తలుపు దేవుడు తెరవబోతున్నాడు యేసు నామములో. ముందు కడిగేసుకుంటూ వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటున్నాయి యేసు నామములో. ఆమేన్. ఈ కోటాల నుంచి మీరు వెళ్తున్నారు కదా, ఈ కోటాల నుంచి మీరు వెళ్ళి బోలెడన్ని సాక్ష్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఏంటి చెప్పమంటారా? అరే ఇన్ని రోజులు రావనుకునే డబ్బులు భలే వచ్చినాయే. ఎస్, వచ్చేస్తాను యేసు నామములో. అరే ఇన్ని రోజులు ఫోన్ చేయనాడు, ఇప్పుడు ఫోన్ చేసాడే, డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి యేసు నామములో. ఆమేన్. అరే ఇన్ని రోజులు ఇది జరగదనుకున్నానే, జరిగిపోతుంది, డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి యేసు నామములో. నమ్మితే నామేం చెప్పు. 25వ వార్షికోత్సవంలో దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట, అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతాల ద్వారా డోర్స్ ఓపెన్ అయిపోబోతున్నాయి. ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుందో నీకు. అరే ఎంత ప్రయత్నించినా ముందుకెళ్ళలేకపోతున్నానే, ఎంత ప్రయత్నించినా అడుగు వేయలేకపోతున్నానే అనేటువంటి పరిస్థితుల్లో డోర్స్ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఈ డోర్ ఓపెన్ అవటానికి సిలువలో ఆయన చేసి ముగించాడు ఆల్రెడీ తన పనిని. ఆమేన్. నువ్వేం టెన్షన్ పడాల్సిన పనిలే. నేను చెప్తున్న వాక్యాన్ని ఇది నాది అని రిసీవ్ చేసుకుంటే చాలు. ఇప్పుడే దేవుని కార్యాలు ప్రారంభమైపోతున్నాయి అని తెలుస్తున్నాము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎంత ఫోన్ చేసిన అప్పులో డబ్బులు ఇట్లేదా? నువ్వు అప్పుకి డబ్బులు ఇచ్చావు, తీసుకోమని వాళ్ళ సహాయంలో ఉంటే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, డోర్స్ ఓపెన్ అవుతున్నాయి యేసు నామములో. కమ్ ఆన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గొర్రెలు కాసుకునేటువంటి ఒక దావీదు ఉన్నాడట. ఈ గొర్రెలు కాసుకునే దావీదు రాజుగా చేయబడటానికి యెషయా అనేటువంటి ఒక ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత, ఏమండి ఈ రోజు నుంచి నువ్వు కలెక్టర్వి అని చెప్పిన తర్వాత మళ్ళీ కూలి పనికి వెళ్తారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఈ జిల్లాకి కలెక్టర్వి అని చెప్పిన తర్వాత మళ్ళీ పొద్దున్నే టవల్ కట్టుకొని మొత్తం కూలి పనికి వెళ్ళగే సూట్ వేసుకొని, సూట్ అంటే అదే చొక్కా ఉంటుంది కదా, చొక్కా పాత చొక్కా వేసుకొని నాట్లు వేయడానికి కలుపు తీయటానికి వెళ్తారా? పొద్దున్న ఏం చేస్తారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు డైరెక్ట్గా. ఎప్పుడైతే యెషయా దావీదుని నువ్వు ఈ రోజు నుంచి నువ్వు కింగ్ అయ్యా దావీదు అని అభిషేకించాడో, దావీదు అవునా నేను కింగ్నా సరే అని పొద్దున్న మళ్ళీ గొర్రెలు కాసుకోవడానికి పోయాడట. అదేంది, రాజుగా అభిషేకించబడితే రాజు ప్యాలెస్కి కదా వెళ్ళాల్సింది, గొర్రెల తోటికి వెళ్తాడేంది దావీదు? మీరు సిద్ధమంటే, మీరు రెడీగా ఉంటే నేను ఈ మాట చెప్తా, ఎందుకు వెళ్ళాడో సీక్రెట్ చెప్తా. రెడీగా ఉన్నారా? అది ఆ రెడీ అనే సౌండే లేదు. రాజుగా అభిషేకించబడిన తర్వాత మళ్ళా గొర్రెలు కాసుకోవడానికి ఎందుకు వెళ్ళాడు? సీక్రెట్ చెప్తా, వింటారా? వింటామంటే రెడీ అని చెప్పండి గట్టిగా. ఆర్ యు రెడీ? రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా మరలా గొర్రెల తోటికి ఎందుకు వెళ్ళాడంటే, ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే కిరీటాలు అవసరం లేదు, రాజమందిరం అవసరం లేదు, రాజ్యాలు అవసరం లేదు, అభిషేకం ఉంటే చాలు. ఒక వ్యక్తి రాజుగా మార్చబడాలి అంటే కిరీటాలు అవసరం లేదమ్మా, రాజ్యాలు అవసరం లేదు, రాజు ప్యాలెస్లు అవసరం లేదు. యెషయా చేత ఉన్న అభిషేకం చాలు. దావీదు ఎక్కడున్న రాజే. ఆమేన్. దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చిన తర్వాత
నువ్వు నీతిమంతుడు అంతే. ఇంకా దేవుడిని అభిషేకించిన తర్వాత నువ్వు అభిషక్తుడివి అంతే. ఇంకా ఆమేన్. నువ్వు గొర్రెల దొడ్లో ఉన్నావా, ఏడ ఉన్నావా అనేది ఆ తర్వాత విషయం. అవన్నీ నాకు కిరీటం లేదుగా నేను రాజును కదంటే కుదరదు. నువ్వు అభిషేకం ఉంచుంటే నువ్వు రాజువే అంతే. ఆమేన్. అందుకే మనం కిరీటాల కోసం, రాజ్యాల కోసం ఆశపడకూడదు, అభిషేకం కోసం ఆశపడాలి. సరే, ఇది నా వర్తమానం కాదు చెప్తున్నా. కానీ ఎప్పుడైతే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడో గొర్రెల దొడ్లోకి వెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత దావీదుకి రాజుగారి నుండి పిలుపు వచ్చింది. తన తండ్రి గారు పంపించాడు. దావీదు, నేను గొల్యాతు ఎవరు రా, నేను కొడతాను రా, తిడతాను రా, అని చంపేస్తాను రా అంటున్నాడు. ఇన్ని మాటలు దావీదు అంటునేసరికి రాజుగారికి ఎవరో చెప్పారు, అయ్యా బొడ్డోడు ఎవడు వచ్చాడు, గొల్యాతుని కొడతాను అంటున్నాడు. సరే పిలవను రా. ఎప్పుడైతే రాజు దావీదుని పిలిచాడో, రాజు దావీదుని పిలిచిన వెంటనే దావీదు మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళాడు. డోర్ తెరుస్తున్నాడు ఇక్కడ. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డోర్ ఓపెన్ అవుతుంది యేసు నామములో. ఆమేన్. డోర్ ఓపెన్ అవుతుంది యేసు నామములో. ఆమేన్. మీ జీవితంలో ఎక్కడెక్కడ ముయ్యబడిన ప్రతి పరిస్థితి యేసు నామములో ఇప్పుడే తెరవబడును గాక. ఎక్కడెక్కడ ఆగిపోయిన పరిస్థితులు ఇప్పుడే ప్రారంభమవును గాక. ఎక్కడెక్కడ సాతాను గాని పట్టి ఆపేసి ఉంచాడో అక్కడ యేసు నామములో ఇప్పుడే ఓపెన్ అవును గాక అని మాట్లాడుతున్నాను. దావీదు కోసం దేవుడు ఒక డోర్ ఓపెన్ చేస్తాడు స్లోగా. డోర్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ అట్లా ఓపెన్ చేసుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. అడిగాడు సౌలు, ఏమయ్యా దావీదు, ఏంది ప్రగల్భాలు పలుకుతున్నావంట? చంపేస్తావా గొల్యాతుని? చంపేస్తాను రాజా. సిద్ధమేనా మరి గొల్యాతుని చంపటానికి? సిద్ధమే రాజా. నీకంత సీన్ ఎక్కడదయ్యా? గొల్యాతుని చంపే అంత ఏడుంది నీకు? లేదు లేదు రాజా. ఒకసారి మా గొర్రెల దగ్గరకి సింహమును ఎలుగుబంటి వస్తే నేనేం చేశాను చెప్పనా? ఎలుగుబంటను సింహాన్ని ఇట్ట పట్టుకొని 2 చేతులు పెట్టి సింహాన్ని ఎలుగుబంటి ఇట్ట పీకేశాను రాజా. అబ్బా, ఆల్రెడీ సింహము నుండి ఎలుగుబంటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు రాజా. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు దావీదుకి డోర్ ఓపెన్ అయింది అక్కడ? ఎందుకు దేవుడు ఈరోజు నీకు డోర్ ఓపెన్ చేస్తానని చెప్తున్నాడు అక్కడ? దావీదు అంటున్న మాట ఏంటంటే, నేను డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడానికి దేవుడు ఆల్రెడీ నన్ను విడిపించిన స్థానంలో ఉంచాడు రాజా. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను విడుదల పొందిన వ్యక్తిని కాబట్టి ఆటోమేటిక్గా నా కోసం ద్వారాలు తెలుసుకోవాల్సిందంతే యేసు నామములో. నేను గొర్రెల నేను సింహము నోటు నుంచి విడిపించబడినోని కాబట్టి, నేను ఎలుగుబంటి నోటు నుంచి విడిపించబడినోని కాబట్టి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను పాపము నోటు నుంచి విడిపించబడ్డాను. ఆమేన్ చెప్పాలా? చెప్పట్లా. నేను పాపము నోటు నుంచి విడిపించబడ్డాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి అందరూ. నేను పాపము నోటు నుంచి విడిపించబడ్డాను. నేను రోగము నోటు నుంచి విడిపించబడ్డాను. నేను పేదరికము నోటు నుంచి విడిపించబడ్డాను. నేను అప్పుల నోటు నుంచి విడిపించబడ్డాను. యేసు సిలువ కార్యాన్ని బట్టి నా యొక్క దిగులు, బాధ, ఏడుపు అనేటువంటి ఆ నోటు నుంచి నేను విడిపించబడ్డాను. నేను విడుదల పొందిన వ్యక్తిని కాబట్టి నా కోసం ప్రతి ద్వారం అలా తెరుచుకుంటుంది అంతే యేసు నామములో. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు విడిపించబడిన వ్యక్తివి. నీ కోసం దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు అంతే. ఏం దిగులు పడొద్దు, ఏం వరి అవ్వద్దు. దేవుడు సిలువలో నిన్ను విడిపించి నిన్ను విడుదల పొందిన స్థానంలో ఉంచాడు. ఆమేన్. దావీదు ధైర్యం ఏంటంటే, రాజా నేను విడుదల పొందినోని రాజా, సింహము నోటి నుంచి విడుదల పొందినోడిని, ఎలుగుబంటి నోటి నుంచి విడుదల పొందినోడిని. నీకు ఆ ధైర్యం ఉండాలా? అరే నా దేవుడు నా పాపం నుంచి విడిపించడానికి సిలువలో రక్తం కార్చి నా పాపం నుంచి విడిపించినోడు, అరే ఈ డోర్ ఓపెన్ చేయలేడా యేసు నామములో? ఆమేన్. విడుదల పొందిన నా జీవితం నేను భయంకరమైన అంధకార స్థితిలో ఉన్న నా జీవితంలో గొప్ప విడుదల ఇవ్వడానికి సిలువలో అంత కార్యం చేసిన దేవుడు ఈ చిన్న పరిస్థితుల్లో మార్గాన్ని సరళం చేయలేడా?
ఆమేన్. దావీదు యొక్క ధైర్యం ఒకటే, నేను విడుదల పొందిన వ్యక్తిని కాబట్టి నా కోసం ఏ ద్వారమైనా తెలుసుకోవాలంతే. మన మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ ధైర్యంతో బ్రతకాలండి. యేసు నామములో నేను విడుదల పొందిన వ్యక్తిని కాబట్టి నా కోసం ఏ ద్వారమైనా తెలుసుకోవాలంతే. ఆమేన్. ఉద్యోగం అప్లై చేసుకోవడానికి భయపడతా పోకూడదు. అమ్మో వచ్చింది రాదా. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. ఆమేన్. నీ విడుదలకు రక్తం కార్చి దేవుడు ప్రాణం పెట్టి నిన్ను విడుదల పొందిన స్థానంలో ఉంచాడు. ఆమేన్. దిగులు పడద్దు, అడిగే యేసు నామములో. ఎప్పుడు కూలి పనైనా వ్యాపారం స్టార్ట్ చేయవా? ఎంతకాలం ఒకరి కింద పని చేసి వాడి చేత నెట్టించుకుంటూ ఉంటావు? వ్యాపారమా? దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు నీ వ్యాపారం కోసం. ఆమేన్ చెప్పు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అరే ఎంతకాలం? 20 సంవత్సరాల, మరి 15 సంవత్సరాల, మరి అన్ని సంవత్సరాలుగా ఒకరి కింద పని చేయటానికి విడుదల పొందిన వ్యక్తికి ఎలా సాధ్యమైంది? నువ్వు నిజంగా నేను విడుదల పొందిన వ్యక్తిని, నిజంగా నేను యేసు రక్తము చేత విడిపించబడిన వ్యక్తిని అని తెలుసుకున్న వ్యక్తివైతే ఒక్క క్షణం కూడా ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడవు. నువ్వు ఏదో ఒక విధంగా నెట్టుకొని చిన్న 10 ఏళ్ళతో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ₹1,00,00,000 మార్చగలుగుకుంటావు. ఆమేన్. మన దేవుడు ద్వారములు తెరిచే దేవుడు అని చెప్తున్నా. ఆమేన్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఓపెనింగ్ డోర్స్. నీ దేవుడు నీ ముందున్నటువంటి ఏ ద్వారమైనా అలవోకగా తెరవగలిగిన దేవుడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నేను విడుదల పొందిన వ్యక్తివి అని. వ్యాపారం అయితే వ్యాపారంలో, పరిచర్య అయితే పరిచర్యలో, ఉద్యోగం అయితే ఉద్యోగంలో, చదువు అయితే చదువులో వెళ్ళిపోవాలి. ఫారెన్ యేసునామంలో. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఫ్లైట్కి వెళ్ళిపోవాలి ఫారెన్. మనకంత సీన్ లేదు. ఏంది సీన్ లేదు? ఫారెన్కి దేవుడు ద్వారాలు ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పు ఒకసారి గట్టిగా. వెళ్ళిపోవాలి చదువుకోవటానికి, ఫారెన్ వెళ్ళిపోవాలి. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. నువ్వు సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి విడిపించబడిన వ్యక్తివి. విడిపించబడిన వ్యక్తి చిన్న జీవితాన్ని జీవించటానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండకూడదు. ఒక అన్న అన్నాడు నాతో, ఏదోలే ఉన్నంతలో బతుకుతాం, మమ్మల్ని ఎందుకు గందరగోళం చేస్తావని. ఎంతలో బతుకుతాడంట? సరే బ్రతుకు, చచ్చిపోయేదాకా పేదరికంతో బ్రతుకుతాడు. దాన్ని ఎవరు కాదంటారు? మనం ఏం కాదనలేం కదా. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది కేవలం పాప క్షమాపణ ఇవ్వటానికే కాదు. ఈ భూమి మీద నేను ఒక గొప్ప దీవెనకరమైన స్థానంలో ఉంచడానికి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆమేన్. ఒక మంచి కారులో నువ్వు తిరగాలని దేవుడు నీ కోసం ఆశపడుతున్నాడు. ఒక మంచి ఇంట్లో నువ్వు జీవించాలని దేవుడు నీ కోసం ఆశపడుతున్నాడు. ఒక మంచి సూట్లు, మంచి బట్టలు వేసుకోవాలని దేవుడు నీ కోసం ఆశపడుతున్నాడు. కొంతమందికి మంచి బట్టలు వేసుకోవాలంటే ఇష్టం ఉండదు. అయ్యో మనకెందుకు దీనులుగా ఉండాలని. అరే నీ కోసం సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చింది నువ్వు మంచిగా దర్జాగా రాజులాగా బ్రతకాలని. ఆమేన్. దేవుడు నీ యొక్క ప్రతి పేదరికమైన పరిస్థితిలో ద్వారములు తెరిచి ఐశ్వర్యవంతునిగా నిన్ను చేయునుగాక. దానికి ఇప్పుడే దేవుడు మార్గములను సరళము చేయునుగాక. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేయబడిందో, డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాడు. రాజా, నేను విడుదల పొందిన వ్యక్తిని కాబట్టి ఎంతటి డోర్ అయినా నా ముందు ఓపెన్ అయిపోవాల్సిందే. ఆమేన్. మెల్లగా గొల్యాత్ దగ్గరికి వెళ్తున్నాడు. గొల్యాత్ దగ్గరికి వెళ్తా 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడంట. ఎన్ని రాళ్ళమ్మా? ఏ రాళ్ళు అయ్యి? అందరు నున్నగా అనండి ఒకసారి. నున్నని రాళ్ళు ఈ గ్రౌండ్లో మీకు ఎడని దొరుకుతాయా? ఈ 5 ఎకరాల గ్రౌండ్లో నున్నగా ఉండే రాయి ఒక్కటైనా తెస్తారు ఎవరైనా నా కోసం? ఒక్క రాయి కూడా దొరకదు. నున్నగా ఉండే రాయి ఈ గ్రౌండ్ మొత్తంలో ఏడు చూసినా దొరకదు నున్నగా రాయి. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడంట దావీదు. సౌలు ఇచ్చినటువంటి వస్త్రాలు తీసేసాడు. జస్ట్ తనకున్న డ్రెస్ వేసుకున్నాడు.
5 నున్ననిరాలు పట్టుకొని గొల్యాత్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి హల్లెలూయా. నాకు ఒక్కటే అర్థమైంది, విమోచించబడిన స్థానంలో ఉన్న దావీదు తన ముందు ఓపెన్ అవ్వబోతున్న డోరులో ప్రవేశించి ఆ డోర్లో ఎంజాయ్ చేయటానికి రాళ్ళు ఏ విధంగా అయితే నీళ్ళల్లో అటు ఇటు కొట్టుకొని నున్నగా తయారవుతాయో, తన ముందు ఓపెన్ అవ్వబోతున్న డోర్ కోసం దావీదుని దేవుడు అలా నున్నగా సిద్ధపరిచాడని నాకు అనిపిస్తుంది. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, నువ్వు విమోచించబడిన స్థానంలో ఉన్నావు. నీ కోసం దేవుడు బలకరమైన డోర్లు ఓపెన్ చేయబోతున్నాడు. అయితే ఈ మధ్యలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు సిద్ధపడాలి. అందరు చెప్పండి సిద్ధపడాలి. అందరు చెప్పాలి సిద్ధపడాలి. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ దేశ విదేశాల కోసం ద్వారాలు తెరవబడబోతుంది. ఆమేన్. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ దేశ విదేశాలు ప్రాకటానికి ద్వారాలు తెరవబడబోతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నాం, ఫ్లైట్ టికెట్లు రెడీ చేసుకున్నాం, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాం. ఆమెను చెప్పాలా? అంతెత్తుకి ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవటం అలవాటు చేసుకుంటున్నాం. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్లో చచ్చిపోయిన వాళ్ళు బెడ్ మీద నుంచి లేవబోతున్నారు. ఆమేన్. దేవుడు దానికోసం ద్వారాలు తెరవబోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆ టైం లేదా మినిస్ట్రీ చుట్టానికి. మినిస్ట్రీ నున్నగా తయారవుతుంది. నున్నగా తయారైన తర్వాత తెప్పి కాడితే ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ జీవితంలో కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అందరూ చెప్పాలి సిద్ధపడాలి. చెప్పాలి గట్టిగా సిద్ధపడాలి. ఈ మహోత్సవాల నుంచి వెళ్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు విమోచించబడిన వ్యక్తివి సరే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చాడు సరే, నువ్వు నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నీ కోసం ద్వారాలు తెరుస్తాడు సరే. నీ కోసం తెరవబడిన ద్వారాల కోసం నువ్వు సిద్ధపడి. దావీదు రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు అనుకో, గొల్యాతును కొట్టేవాడా? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా రోజు? నో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ చూసుకుంటా కూర్చోలే దావీదు. గొర్రెలు కాచుకునే దగ్గర ప్రతిరోజు దేవునికి ద్వారాలు తెరిచాడు దావీదు. ఆమేన్ చెప్పండి ఒకసారి హల్లెలూయా. అందరూ చెప్పండి దేవునికి ద్వారం తెరిస్తే. చెప్పాలా? దేవునికి ద్వారం తెరిస్తే దేవుడు మనకు ద్వారం తెరుస్తాడు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చదవండి, ముగిద్దాం. ఇంకా కొద్దిసేపు చెప్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి చాలు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. చాలా మంది ఇది ఎక్కడ చెప్తారంటే రక్షణ పొందనోళ్ళకి చెప్తారు. దేవుడు తడుతున్నాడు, తలుపు తీస్తావా? ఈ యొక్క వచనం సంఘానికి రాసిన వచనం చూసారా? అక్కడ సంఘమునకు రాయబడిన వచనం. అది ఏ సంఘానికి? చూడు ఫిలో, ఏ సంఘానికి రాయబడిన వచనం అది? లవదోకియా. అదేనా ఫిలో? లవదోకియా సంఘానికి. సంఘం అంటే రక్షించబడిన వాళ్ళ, రక్షించబడని వాళ్ళ? రక్షణ పొందిన వాళ్ళే. రక్షణ పొందిన వాళ్ళతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఐ ఆమ్ స్టాండింగ్ అట్ యువర్ డోర్. నేను నీ తలుపు దగ్గర నిలబడ్డాను, తలుపు కొడుతున్నాను. ఒకసారి నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను. నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తావు ప్రభువా? నేను లోపలికి వచ్చి ఏం చేస్తానంటే, అదే ఇదేంటి ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉండకూడదే, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది. అరే ఇదేంటి ఇక్కడ పెట్టారేంటి, ఇది కొంచెం ఇక్కడ పెడితే బాగుంటుంది. దేవుడి ఇంట్లోకి వచ్చి అరే ఇదేంటి ఇక్కడ ఉంది, ఇది కొంచెం ఇక్కడ పెడితే బాగుంటుంది. అందరూ చెప్పండి సిద్ధపరుస్తున్నాడు అని చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ 3 సార్లు చెప్పాలి. అందరూ 3 సార్లు చెప్పాలి. 1 2 3 స్టార్ట్ చేయండి. 3 సార్లు 1 2 3 స్టార్ట్. అదే అది ఎక్కడేంటి ఇక్కడ ఉంది, ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. అరే ఇక్కడేంటి ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాలి ఇది. ఒక్కసారి దేవుడికి నువ్వు ద్వారం తెరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఏది ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచి నిన్ను సిద్ధపరుస్తాడు, నున్నగా మారుస్తాడు అంటున్నా. ఆమేన్. ఎందుకు నున్నగా మారాలి? గొల్యాతును కొట్టొద్దు ద్వారం తెరిచినాక.
కాలేబు అద్భుతాలు చేస్తుండే, సూచక్రియలు చేస్తుండే. జరిగినీలే బో పెద్ద. నేను చెప్తున్నా, సిద్ధపడుతున్నాం. ఆమె చెప్పండి ఒకసారి. రాయి తీసుకొని కొట్టే రోజు వస్తుంది. ఇక ఆ రోజు ఎవడేం మాట్లాడు. అన్నా జై అంటున్నప్పుడు చేయముండదు ఇక ఆ రోజు. ఆమేన్. నున్నగా మార్చబడుతున్నాం. దేవునికి ద్వారం తెరిచినప్పుడు నీ జీవితం గురించి నేను చెప్తున్నానమ్మా. నువ్వు దేవునికి నీ వివాహ విషయంలో ద్వారం తెరిస్తే ఏ అబ్బాయి రావాలి, ఏ అమ్మాయి రావాలి ఆయన సెట్ చేస్తాడు జాగ్రత్తగా. ప్రభువా నా వివాహ విషయంలో ద్వారాలు తెరవయ్యా, నువ్వు మాత్రం సేవకులు చెప్పింది నువ్వు. మా డాడీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక ఆమె బర్రె కొనుక్కుందంట, గేదె. అన్నయ్య గేదె కొన్నాను, ప్రార్థన చేయన్నయ్య. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు గేదె కోసం. 2వ రోజుకి గేదె చచ్చిపోయింది. ఎమ్మటనే పాస్టర్ గారు ప్రార్థన, కానీ అంత పెద్ద ప్రార్థన లేదు. గేదె కొని నేను ప్రార్థన చేయమని అడిగితే గేదె 2 రోజులు చచ్చిపోయింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అడిగిందంట, అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే గేదె చచ్చిపోయింది, ఏం ప్రార్థన? అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు నన్ను అడిగి కొన్నావా గేదెని? ఇంతకీ నీకు ఇష్టం అయితే కొనుక్కున్నావు గేదె, ఏదో నన్ను పిలిచి ప్రార్థన చేశా అంటే దేవునికి నువ్వు ద్వారాలు తెలియకుండా నీ కోసం నువ్వు ద్వారాలు తెరవబడాలంటే అది ఎలా సాధ్యమైంది? నీ వివాహ విషయంలో దేవునికి నువ్వు ద్వారాలు తెరవాలి. ఆమె చెప్పవచ్చు మీ అడికి. నీ వ్యాపార విషయంలో దేవునికి ద్వారాలు తెరవాలి. అప్పుల విషయంలో ప్రార్థన చేయండి అన్నయ్య, దేవుడు ద్వారాలు తెరిస్తే అప్పులన్నీ ఒకే దెబ్బలు ఎగిరిపోవాలన్నయ్య. మరి నీ డబ్బుల సంగతి ఏందమ్మా? నేను మాత్రం నా ద్వారాలు మూసేస్తానన్నయ్య, డబ్బులు రూపాయి దీని బయటికి. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తే దేవుడు నీకు ఇచ్చే విషయంలో ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆమేన్. నువ్వేం గట్టిగా మూసేసుకుంటావా? ఆయన బార్లుగా తెరవాలా? ఏందండి ఇది? యేసు నామములో మూయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. ఎందుకు మనం దేవునికి ద్వారాలు తెరవాలి? Why we need to open doors for the God to come? ఎందుకు ద్వారాలు తెరవాలంటే ఆయన వచ్చి ఏది ఎక్కడ ఉండాలో దాన్ని జాగ్రత్తగా పెడతాడు అంతే. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. ఏదైనా తోటలోకి వచ్చాడు. అవ్వ ఆదాము, మీరు ఇక్కడ ఉండకూడదయ్యా, మీరు బయటికి వెళ్ళిపోండి. మీరు కనుక ఇక్కడ ఉన్నారా పొరపాటున జీవవృక్ష ఫలము తింటారు, ఈ శాపంతోనే జీవితాంతం ఉంటారు, దయచేసి బయటికి వెళ్ళండి. వెన్ గాడ్ ఎంటర్స్, దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆదాము వాళ్ళని మెల్లగా తీసుకెళ్ళి పక్కకు పెట్టాడు. యాయీరు అనేటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళాడు యేసు ప్రభు వారు. యాయీరు కుమార్తె చనిపోయింది. ఇది యాయీరు ఏం చేశాడంటే యేసు ప్రభుకి ద్వారం తెరిచాడు. ఆమె చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. యాయీరు, వెనకున్న వాళ్ళు చెప్పాలి బాగా. యాయీరు యేసు ప్రభువునకు ద్వారం తెరిచాడు. ఈ యాయీరు చేసిన పని ఏంటంటే యేసు ప్రభు కోసం ద్వారం తెరిచాడు. యేసు ప్రభు వచ్చి ఫస్ట్ మాట అన్నాడు, ఏడ్చే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ముందు అన్నాడు. When you open the door for the God, నువ్వు దేవుని కోసం ద్వారం తెరిచినప్పుడు నీ జీవితంలో అమ్మా ఇదిగో ఇక్కడ ఏడుస్తున్నావేంటి, నువ్వు ఇక్కడ ఏడవకూడదు, ఏడు తీసి పక్కన పెట్టు అంటాడు. గట్టిగా చప్పలు కొట్టడు ఒకసారి. అమ్మ నువ్వేంది ఇక్కడ కన్నీళ్ళు కలుస్తున్నావు, నేను వచ్చాను కదా ఈ కన్నీళ్ళు పాప నీకోసం ద్వారాలు తెరుస్తున్నా నేను. ఆమేన్. వివాహ విషయాల్లో ద్వారాలు తెరవబడాలనుకునే వాళ్ళతో మాట్లాడుతున్నా. నీ వివాహ విషయంలో దేవునికి ద్వారం తెరువు. దేవుడు అందమైన ద్వారాన్ని నీ వివాహం కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. తెరవడానికి నువ్వు విమోచించబడిన వ్యక్తివి. ఏ ద్వారము నీ ఎదుట మూయబడటానికి వీలు లేదు. నువ్వు నీతిమంతుడనే స్థానంలో ఉన్న వ్యక్తివి. ఏ ద్వారము నీ ఎదుట తెరవబడకుండా ఉండటానికి వీలు లేదు. ఆమేన్. ప్రతి ద్వారము నీ కోసం తెరవబడాల్సిందే. అయితే ఈ గ్యాప్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? అందరూ చెప్పండి. నేను కూడా కొంచెమా అందరూ చెప్పండి. నేను ధరిస్తేనే, అదిగో చెప్పట్లా, నేను ధరిస్తేనే దేవుడు ధరిస్తాడు.
ఇంకో మాట చెప్పాలంటే, నేను తెరిస్తే దేవుడు తెరిచిన దాంట్లో తర్జాగా వెళ్ళొచ్చు అని. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ద్వారాలు తెరవబడాలనుకునే వారి కోసం నేను మాట్లాడుతున్నా. ఈరోజు దేవుడు ఎందుకు ఇక్కడ నేను నడిపించాడో నాకైతే తెలియదు. అప్పులతో బాధపడుతూ ఒక్క అడుగు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అడుగు ముందుకు వెళ్ళలేకపోతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యొక్క డబ్బు విషయంలో దేవునికి ఇవ్వటానికి నువ్వు ముందు ద్వారాలు తెరువు బార్లుగా. ఆమేన్. నీ కోసం నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో దేవుడు బార్లుగా ద్వారాలు తెరుస్తాడు అంతే. ఎందుకు నువ్వు తెరవాలంటే దేవుడు నిన్ను వచ్చి సిద్ధపరుస్తాడు. నున్నగా సిద్ధపరుస్తాడు. యాగిరి ఇంట్లోకి వచ్చి దేవుడు అంటున్నాడు, అర్జెంటుకి వెళ్ళి ఏడ్చే వాళ్ళు వెళ్ళగొట్టు బయటికి. ఏడ్చే వాళ్ళు ఉంటే నేను పని చేయలేను, ఏడ్చే వాళ్ళు ఉంటే నేను వర్కౌట్ చేయలేను. నువ్వు నా కోసం ద్వారాలు తెరిచావుగా, ఇదిగో ఈ ఉండకూడదు అని తీసేస్తున్నా. వెంటనే చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని లే అంటే ఆమె చచ్చిపోయిన లేచి కూర్చుంది అంతే. 2 చేతులు పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఎలా ఆమె కుమార్తె జీవితంలో దేవుడు ద్వారం తెరిచాడు అంటే, యాయూరు యేసుక్రీస్తు కోసం ద్వారం తెరిచి సిద్ధపరచబడ్డాడు. ఏది ఉంచకూడదో దాన్ని ఉంచలేదు, ఏది ఉంచాలో దాన్ని ఉంచాడు. జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ విశ్వాసులారా, యాకర్ రోజు రాత్రి కూడికలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ప్రవచనాత్మకంగా ఏంటంటే, ఎక్కడెక్కడ ద్వారాలు మొయ్యబడ్డాయో అక్కడక్కడ ద్వారాలు తెరవబడబోతున్నాయి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి ద్వారం తెరిచి తెరవబడబోయే ద్వారం కోసం సిద్ధపడుతూ ఉండాలి. మీరు చూడబోతున్నారు జయోన్ అపోస్తలిక్ మినిస్ట్రీస్ మహిమ. చాలామందికి చాలా సందేహాలు ఉండొచ్చు మినిస్ట్రీ కోసం. మీ సందేహాలన్నిటికీ ఈ సంవత్సరం ముగింపు పలకబడబోతుంది. ఆమేన్. ఇదేం ఎట్టుంది, అదేం అట్లా జరిగింది, అట్లా ఎన్ని అట్లా అయినా అట్లాలన్నిటికీ దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దేవునికి ద్వారం తెరిచి నున్నగా తయారయ్యాడో, ఇక ఇప్పుడు వెళ్ళే యుద్ధ రంగానికి. ఒకసారి ఓపెన్ చేద్దాం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని. 1 సమూయేలు గ్రంథం. ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఇంకా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద 49వ వచనం చదవండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు నొచ్చినందున వాడు నేలను బొర్లా పాడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుడు ఓపెన్ చేసిన పెద్ద డోర్ ఇది. ఒక్క గొర్రెలు కాసుకునేవాడు ఒక్క దెబ్బలో రాజు అయిపోయాడు అంతే. అబ్బా, దేవుడు డోర్ ఓపెన్ చేస్తే మెల్లగా ఇట్ట జరుపుకుంటూ వెళ్ళడం ఉండదు. ఒక్కసారిగా ఇక్కడ నుంచి అట్లా ప్యాలెస్లోకి వెళ్ళిపోతాం అంతే. ఆమేన్. దేవుడు ఒక్క చిటికలో డోర్ ఓపెన్ చేసి పరిస్థితులన్నీ మార్చగలిగిన సమర్థుడు ఆయన. మీరు చూస్తున్న ఈ మినిస్ట్రీ పరిస్థితిని ఆయన కొన్ని 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 క్షణాల్లోనే మొత్తాన్ని మార్చేయగలడు ఆయన. ఆమేన్. మీరు చూస్తూ ఉండగానే మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అబ్రామ్ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య అమెరికాలో వాక్యం చెప్పి మళ్ళీ ఇంగ్లాండ్లో చెప్పి తర్వాత గురిజాపల్లో వస్తాడు. అన్నయ్యకి ఫ్లైట్ టైం అవుతుంటే కొంచెం లేట్ అవుతుందని హైదరాబాదు, నల్గొండ, గురిజాపల్లి, నసరాపేట ఇవన్నీ తిరగటానికి కార్లో అయితే ఇబ్బందిగా ఉండేసరికి ఎవరో హెలికాప్టర్ ఇచ్చారంట. హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అన్నయ్య. దేవుడు డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారి గొర్రెలు కాసుకునేవాడు కాస్త దావీదుకు 10,000, సౌలుకు 1,000 కొలది స్తుతులు అని చెప్పి ఒక్కసారిగా రేంజ్ మారిపోయింది అంతే. యేసు నామములో మీ యొక్క పరిస్థితులు ఎక్కడెక్కడ ముయ్యబడి ఉన్నట్టు కనిపిస్తూ నువ్వున్న పరిస్థితి నీకు నచ్చకపోతే నీతోనే మాట్లాడుతున్నా. నువ్వున్న పరిస్థితి నీకు నచ్చకపోతే, నువ్వు చదివిన చదువు ఒకటి, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఒకటైతే, నువ్వు చేయాలనుకున్న పని ఒకటి, నువ్వు చేస్తున్న పని ఇంకొకటి అయితే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కోసము ఈరోజు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఇక సోమవారం నుంచి
నీకు నచ్చని పనులు నువ్వు ఉండటానికి ఇక వీల్లేదు. కోటలు అయిపోయిన వెళ్ళిన దగ్గర నుంచి ఇక నీకు నచ్చిన పని కోసం దేవుడు నీకు ద్వారాలు తెరుస్తున్నాడు. నీకు ఇష్టమైన పని కోసం దేవుడు నీకు ద్వారాలు తెరుస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ అయితే నేను ఇక్కడ దీవెనకరంగా ఉండాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ పొలం కొనుక్కోవాలి అని ఎక్కడెక్కడైతే ఆశపడ్డావో దానికోసం దేవుడు నీకు ద్వారాలు తెరవబోతున్నాడు యేసు నామములో. సంతోషించండి, గొంతులేయండి. మన మినిస్ట్రీలో ఏ ఒక్కరికి కూడా ముయ్యబడిన తలుపులకు ఉండబోవో. ఏ ఒక్కరికి కూడా ముయ్యబడి ఇక వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నయ్య, వాళ్ళు కుదరట్లేదు అన్నయ్య. యేసు నామములో పెట్లూరు వారి పాలన సంఘానికి బిల్డింగ్ కోసం నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కుదరట్లేదు అనేటువంటి ఏ ముయ్యబడిన తలుపు భవన నిర్మాణానికి అడ్డుగా రాదు. ఎవరు అడిగినా ఏం చెప్పినా అలా డోర్స్ ఓపెన్ అయిపోతా ఉంటున్నాయి పెట్రుపాలెం చర్చి బిల్డింగ్. అంతే. పెట్రుపాలెం వాళ్ళు చేయి పైకి తామేం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ భయంకరమైన బైబిల్ కాలేజ్ కట్టబడబోతుంది. దానికోసం ముయ్యబడిన ఏ తలుపు కూడా బైబిల్ కాలేజ్కి అడ్డంగా నిలబడట్లేదు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు కాదన్నారు, వీళ్ళు కుదరదన్నారు అనే మాటలు ఇక ప్రతాప్ సింగ్ అన్నకు కానీ డాడీకి కానీ వినపడవు. ఇది 25వ వార్షికోత్సవ సభలో చివరి రోజు మాట్లాడుతున్న మాట అదేంటంటే దేవుడు మన కోసం బార్లుగా ద్వారాలు తెరవబోతున్నాడు. ద్వారాలు తెరిస్తే ఒక్క రాత్రిలో గొర్రెల కాపరి కాస్త రాజుగా మారినట్లుగా మినిస్ట్రీ యొక్క రేంజ్ మారిపోబోతుంది. మన ఆశ ఈ ఎండాకాలం వస్తుంది, మళ్ళా మన చర్చిల్లో కన్ని ఏసీలు పెట్టుకుంటే బాగుంటుంది. ఆమేన్. ఏసీలో సందడిగా మనం ఆరాధన చేసుకోవాలి. యేసు నామములో దానికోసం దేవుడు ద్వారాలు తెరుచును గాక. తెరవబట్టమే తప్పనిచ్చి ముయ్యబట్టం ఎక్కడా జరగదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈరోజు నిజంగా నా జీవితంలో ద్వారం తెరవబడాలని ఆశపడుతున్న వ్యక్తి నువ్వైతే, అవును, నా జీవితంలో ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి. నా పరిచర్యలో చాలా ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి. నా వ్యాపారంలో ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి. నా చదువు విషయంలో, నా ఉద్యోగ విషయంలో నాకు ద్వారాలు ముయ్యబడినట్లుగా ఉన్నాయి. నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నా. ఎంత ప్రయాసపడినా ఫలితం లేకుండా అయిపోతుంది. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీకు ద్వారం తెరుస్తా. నువ్వు వచ్చి ఏమి చేసుకుంటావో చేసుకో, నీకు నేను ద్వారం తెరుస్తున్నా. దేవునికి ద్వారం తెరవటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఓపెనింగ్ డోర్ ఫర్ ద గాడ్? దేవునికి ద్వారం తెరవటం అంటే రెండు విషయాలు. దేవునికి ద్వారం తెరిచే వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒకటి, దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉంటాడు. 2, దేవుని సేవకుని మాటను గౌరవించే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవునికి ద్వారం తెరిచే వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, మరలా చెప్తున్నా దేవుని వాక్యాన్ని స్వీకరించేవాడిగా ఉంటాడు. 2, దేవుని సేవకుని మాటను గౌరవించేవాడిగా ఉంటాడు. మన మినిస్ట్రీలో ఈ రెండు సూత్రాలు, ఈ 2 నియమాలు ప్రతి ఒక్కరికి వంట పట్టాలి. అంతే. దేవుని వాక్యాన్ని స్వీకరించటం, దేవుని సేవకుని మాటను గౌరవించటం. నీ వివాహ విషయంలో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీ వ్యాపారం విషయంలో కావచ్చు. ఇక్కడ ఇంటి దగ్గర శ్రీనన్న అన్నాడు, ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాడు. చాలా ప్రయత్నం చేశాడు, నీళ్లు పడట్లా. వచ్చాడో ఉన్నాడో అన్న తెలియదు నాకు. ఇక్కడ డాడీకి ఫోన్ చేశాడు. డాడీకి ఫోన్ చేస్తే డాడీ డైరెక్షన్ ఏదో చెప్పాడు. మీరు చెప్పారు కదా డైరెక్షన్. ఎంత వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నా ఆయనను సేవకునిగా గుర్తించినప్పుడే మేము నున్నగా తయారు చేయబడతాం. చాలామందికి పాస్టర్ అంటే లెక్క ఉండదు, దేవుని సేవకుడు అంటే గౌరవం ఉండదు, దేవుని సేవకుని మాట అంటే విలువ ఉండదు. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి దేవుని ప్రతినిధిగా దైవ సేవకుడు అంటే, అది మీ యొక్క బ్రాంచ్ చర్చిలో పాస్టర్ అవ్వచ్చు, లేకపోతే మన ఆత్మీయ నాయకులు తల్లిదండ్రులు దైవజనులు అబ్రహాం గారు, రేపు అబ్రహాం గారు కావచ్చు. దేవుని సేవకుడు అంటే దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన దేవుని ప్రతినిధి. ఆయన మాటకి నువ్వు విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. దాన్నే దేవునికి ద్వారం తెరవటం అంటున్నాం. ఎప్పుడైతే ఆ పని నువ్వు తేలిగ్గా చేస్తావో నీకోసం దేవుడు బార్లుగా ద్వారాలు తెరిచి పెట్టగలడు. ఆమేన్.
ఈరోజు ఒక్క ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. ప్రభువా, నేను నీకు ద్వారాలు తెరుస్తా, నువ్వు నాకు ద్వారం తెరుస్తున్నావని నేను నమ్ముతున్నా. ఇదిగో నీ సేవకుని మాటను గౌరవించేవాడిగా, నీ వాక్యాన్ని స్వీకరించే వ్యక్తిగా నేను ఉంటా. అయ్యా, ఈ సత్య సువార్తను నేను నమ్ముతున్నా. సువార్త దేవుని శక్తి. ఇది సత్య సువార్త. ఈ సువార్త దేవుని శక్తి. ఈరోజు ఎక్కడెక్కడ ద్వారాలు మూయబడి అనే బాధలు పడుతున్నావో నాకు తెలియదు. ఎక్కడెక్కడైతే నా జీవితంలో అప్పులతో కూరుకుపోయి ఉన్నానని ఇబ్బందులు పడుతున్నావు నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ ద్వారాలు మూయబడ్డాయో అక్కడ దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. 2 చేతులు పైకెత్తని మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. కమాన్, గివ్ ఎ ప్రైజ్ ఫర్ సమ్ టైమ్.